సో, ఆ సూక్ష్మజీవుల్ని మనం ఈ వరి బియ్యము, పాలు, చక్కెర, మాంసం తింటూ చంపుతూ నాశనం వచ్చాము. చేస్తున్నాం. చివరికి 1950 సంవత్సరంతో మానవ జాతి పొట్టలో ఉన్న సూక్ష్మజీవులకి 1924లో ఉన్న మానవ జాతి పొట్టలో సూక్ష్మజీవులకి 1/3 మాత్రమే మిగిలుంది. అయ్యో! 2.1 కిలోస్ టు 2.4 కిలోస్ ఉండాలి ఈ సూక్ష్మజీవుల ప్రమాణం. భయమేస్తుంది సార్. ఇప్పుడు 0.7 కిలోస్‌కి వచ్చి కూర్చుంది. అంటే రోగాలకు మూల కారణం ఇది అద్భుతమైన అంశము. వైజ్ఞానిక అంశం. అంటే మీ పొట్టలో సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉంటే మీకు రోగాలు రావు అనేది వైజ్ఞానికంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏ వైద్యుడు ఈ విషయం గురించి మాట్లాడలేదు. 30 సంవత్సరాలుగా నేను అదే చెప్తూ ఉంటాను. అంబలి. వైవిధ్యమైన పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని మనం బాగా నానబెట్టి, ఉడకపెట్టి, పలుచటి గంజి చేసి మీరు అక్కడితో ఆగారు. ఇంకొక స్టెప్ ఉంది. మట్టి కుండలో బట్ట కట్టి